వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి విజయం సాధించిన సత్యకుమార్ మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. కీలకమైన ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యా శాఖలను సత్యకుమార్ కు అప్పగించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మున్సిపల్ పట్టణ అభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, CRDA కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణం అతి ముఖ్యమైందని, వేగంగా పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల మేర ఉందని, 48,000 కోట్లతో టెండర్లు వేశామని, 9,000 కోట్లు పేమెంట్ కూడా చేశామని చెప్పారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు.
ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలనని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనా స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్కలు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావులతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సులనాబాద్ మండలం కాట్నంపల్లిలో రైస్ మిల్లులో ఘటనా స్థలాన్ని పరిశీలించి రామగుండం సిపి శ్రీనివాసును వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి 100 రోజుల ప్రణాళికలను రూపొందించామని, తాను ప్రమాణ స్వీకారం చేయగానే ఆ ప్రణాళికలను అమలు చేస్తానని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని ఆదివారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్డిగూడెం రావడంతో ఎమ్మెల్యేకు పలువురు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నన్ను గెలిపించిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో ఈ రోజున అఫీషియల్ గా నేను మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెంకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ మధ్యాంజనేయ స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. నా రాజకీయ జీవితంలో మొదటి మెట్టు నా విజయానికి కానివ్వండి, నా భవిష్యత్తు కానివ్వండి, జంగారెడ్డిగూడెం టౌన్. జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు చూపించిన ప్రేమ, అభిమానానికి నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటాను. వారు చూపించిన ప్రతి ఒక్క బూత్ లో అత్యధిక మెజారిటీ తీసుకురావడానికి వారు పడ్డ కృషి, శ్రమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వారిని నేను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. రాబోయే రోజుల్లో జంగారెడ్డిగూడెం టౌన్ ని తప్పకుండా అందరి సపోర్ట్ తోటి, సూచనలతోటి ఒక ఆదర్శవంతమైన జంగారెడ్డిగూడెం టౌన్ ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడులాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటే ఒక ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత, నేను అఫీషియల్ గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్ చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాం. మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని మీకు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను. ఎటువంటి మీరు ట్రాప్ లో పడబాకండి. ఏదన్నా కూడా అనుమానం వస్తే డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ యొక్క కరప్షన్ సెల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. మీరందరూ కూడా సహకరించండి. ఈ విజయం నాది కాదు, ఇది మనది. చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసుకుందామని చెప్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన చింతలపూడి నియోజక ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రజలకు మంచి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, గతంలో తాము గెలిచినప్పుడు విర్రవేగలేదంటూ వ్యాఖ్య.
పల్నాడు జిల్లా కంటేపూడి సమీపంలో లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు, అక్కడికక్కడే బస్సు క్లీనర్ తమ్మిశెట్టి మణికంఠ మృతి. అనంతపురం జిల్లా భవానీనగర్లో భారీ చోరీ, గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.